సో ఐఏఎస్లు ఏమైనా తీవ్రమైన ఒత్తిడి తెచ్చున్నారా ముఖ్యమంత్రి గారి మీద, లేకపోతే ప్రభుత్వ సిఎస్ మీద కానీ వీళ్ళ మీద కానీ? దీని మీద ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఒక అధికారి మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం, రాజద్రోహం అనే పదం ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీంతోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జీవీ రెడ్డి వెళ్లిన సమయంలో మీరు కలిసి పని చేసుకోవాలి, కలిసి పని చేస్తేనే అభివృద్ధిని సాధిస్తారంటే ఆయన కోఆపరేట్ చేయట్లేదు, నన్ను ఏం చేయమంటారని కూడా జీవీ రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. మీరు వయసులో ఉన్న వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, ఆడిటరు ప్లస్ మీరు లాయర్ కూడా ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇందులో ఏంటి అనేది మీరు నా దగ్గరికి వచ్చి చెప్పినట్టయితే పోయేది. కానీ ఈ విధంగా మీడియాకి ఎక్కడం వలన ప్రభుత్వం నుంచి మనం ఎటువంటి ఇండికేషన్స్ జనంలోకి పంపుతున్నాము అనేది కూడా ఆయన ప్రధానంగా ఒక మాట చెప్పండి రామారావు. ఇప్పుడు ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్, కొంతమంది 10%, 20%, 30% ఇంకా ప్రభుత్వం అనుకూలంగానో ప్రభుత్వం చెప్పినట్టుగానో పనిచేయడం లేదు, ఇంకా జగన్ జమానాలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు, సహకరించట్లేదు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, లేకపోతే ఇట్లాంటి చైర్మన్లకు సహకరించట్లేదు అని మొత్తం జీవీ రెడ్డి కాదు బయటపడకుండా మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చాలా విపరీతంగా ప్రభుత్వం పైన, పార్టీ నాయకత్వం పైన ఒక రకంగా విమర్శలు చేస్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో జీవీ రెడ్డి పార్టీ సభ్యత్వంతో సహా రాజీనామా చేయడం అనేది అలా అసంతృప్తిగా ఉన్న వాళ్ళ అసంతృప్తికి ఇంకొంచెం ఆద్యం పోసినట్టు అవదా? దీని పార్టీ ఏమైనా సమర్థించుకునే అవకాశం ఉందా, జీవీ రెడ్డిని మళ్ళీ పిలిపించడం కానీ ఇట్లాంటివి? అయితే జీవీ రెడ్డిని కొంతమంది ద్వారా పిలిపించాలి అని పార్టీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ జీవీ రెడ్డి ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు బలంగా జనంలోకి వెళ్ళాయి. దీంతో పాటు 610 మంది ఉద్యోగులు వైసీపీ సానుభూతి పరులు ఫైబర్ నెట్ నిండా ఉన్నారని మనం కూడా ఆంధ్రజ్యోతితో పాటు ఏబిఎన్ కూడా మనం కథనాలను ప్రసారం చేసి ఎలక్షన్ల ముందు టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి 100 మంది మాట్లాడారు. దీని మీద ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానమైన ఆర్టికల్ కూడా ప్రచురితం అయింది. ఎందుకంటే పులివెందుల అండ్ కడపలోకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఫైబర్ నెట్ లో ఉన్నారని, వాళ్ళు ఫైబర్ నెట్ లో విధులకు హాజరు కాకుండా శాలరీలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయని మనమే కథనాలను ప్రసారం చేశాం. అటువంటి వాళ్ళు వర్కర్లను కూడా ఈ జీతాలు ఇచ్చారని కదా అప్పుడు చర్చ. అటువంటి వాళ్ళని తొలగించినప్పుడు దానికి ఆమోదం తెలపకుండా 3 నెలలు ఉండటం అనే దాని మీదనే ఇప్పుడు జీవీ రెడ్డి ప్రధానమైన అభ్యంతరాలను లేవనెత్తారు. ఇదే విషయం సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి సానుభూతి రావటమే కాకుండా పార్టీని కూడా చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు మీరు వీళ్ళని టాలరేట్ చేస్తున్నారు, దానికి అధికారులు చెప్పే రీజన్స్ ని ప్రభుత్వం ఎలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటది అనేది ఇప్పుడు ప్రధానమైన అభ్యంతరం. ఈ నేపథ్యంలోని ఇప్పటికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశాడని ఏబిఎన్ లో బ్రేకింగ్ వచ్చిన మరుక్షణమే జీవీ రెడ్డికి సపోర్ట్ గా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆయన నిజాయితీగా ఉన్నాడు అనే, ధైర్యంగా చేశాడు అని. బట్ అధికారులు ఒకవైపు వాళ్ళు చేసింది ఏంటి అనేది తప్పనిసరిగా స్క్రూట్నీ ఉండాలి అనేది కూడా ప్రధానమైన అభియోగం. మీరన్నట్టు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మనం కూడా కథనాలను ప్రసారం చేసాం, ఇప్పటికీ కూడా వైసీపీకి ఫేవర్ గా ఉన్నారని, కొన్ని ఫైల్స్ అయితే అసలు కనీసం మూవ్ కూడా చేయటం లేదు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జీవీ రెడ్డి అధికారుల మీద ఆరోపణలు చేసి చివరికి రాజీనామా చేయటం అనేది కూడా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు సోషల్ మీడియాలో కూడా దీని మీద విపరీతమైన కామెంట్లు ప్రారంభమయ్యాయి. వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే తెలుగు